ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆమె ఇప్పుడు నన్ను బాగా కష్టపెడుతోంది అని బాధపడుతున్నాడు. నాకు ప్రేమని పంచాల్సిన ఆమె మరొకరికి ప్రేమను పంచుతోంది అని బాధపడుతున్నాడు. నా సమస్యకి మీరే పరిష్కారం చూపించాలి అని వేడుకుంటున్నాడు. నేను ఒక స్టోర్లో సూపర్వైజర్గా వర్క్ చేసేవాడిని. తనతో నాకు పరిచయం ఏర్పడి మేము ఇష్టపడి ఒక 6 months తర్వాత మేము మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఒక 1 year లోపు 1 yearకి మాకు ఒక పాప పుట్టిందండి. పాప క్యారింగ్ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయినట్టు నాకు తర్వాత తెలిసింది. మీది సెకండ్ మ్యారేజ్? సెకండ్ మ్యారేజ్ తనతో. మీది లవ్ మ్యారేజే కదా? మరి ఫస్ట్ మ్యారేజ్ పంచాయతీ ఏంటి? అది నాకు తెలియదు. ఆయన చెప్పలేదా? అది నాకు చెప్పలేదు. నేను ఆ విషయం గురించి నాకు ఎప్పుడంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు విలేజ్ వెళ్ళినప్పుడు వాళ్ళ మామయ్య త్రూ నాకు తెలిసింది. అలానే సెకండ్ ల్యాండ్ కొందామని నేను ఒక ఆలోచన వచ్చింది. కొన్ని డబ్బులు ఉన్నాయి కదా, సెకండ్ ల్యాండ్ కొందామని అనుకొని కొంత అమౌంట్ లోన్ తీసుకొని ల్యాండ్ కొన్నాను. అదే టైంలో అది కూడా నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని గొడవ పెట్టింది. చేశారా? చేశాను, అది కూడా చేసేసాను. అడిగితే పెట్టేస్తావా? ఇక ఫ్యామిలీ తను అడిగింది, నమ్మకం ఉంది, ఎందుకులే ఇక నా భార్యనే కదా అని చెప్పేసి నేను నమ్మకం కొద్ది అది కూడా తన పేరు మీదనే చేయించాను. అప్పటికి కూడా ఫస్ట్ మ్యారేజ్ గురించి అడగలే? నేను అడగలేదు, అది కూడా అడగలేదు సార్. అంటే మా వాళ్ళని వదిలేసుకొని తర్వాత ఒప్పించుకొని లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాలకు గొడవపడి నా జీవితాన్ని పాడు చేసుకోవడం. అంత ముందు పెళ్ళయింది చిన్న విషయమే? చిన్న విషయం. నీ లైఫ్ రిస్క్ లో ఉందిగా. ఎక్కువ అడిగి గొడవపడే దానికంటే ఆ విషయాన్ని వదిలేసి ఉన్న జీవితాన్ని సంతోషంగా గడపాలని నా సేఫ్టీ కూడా ఉండాలనుకోవాలిగా. అప్పటికే నువ్వు కనీసం 2వ ప్రాపర్టీ అయినా సేవ్ చేసుకోవాలి కదా. అట్లీస్ట్ ఫస్ట్ హస్బెండ్ వదిలేసాడా, చనిపోయాడా, వెళ్ళిపోయాడా, అట్లీస్ట్ అదన్నా తెలుసుకోవాలిగా. నీ ప్రాణాలు రిస్క్ లో ఉన్నాయి కదా, ఇంకోటి ఏదన్నా జరుగుంటే. అది తెలుసుకోలేదు సార్. చాలా పెద్ద విషయం తెలిసింది. ఎవరు నిన్ను దయదలిచి ఎవరొకరు చెప్పారు, దానికి కొద్దిగా తవ్వాలిగా. అంతకుముందు లవర్ ఉన్నాడంటే ఓకే, పోన్లే నన్నే చేసుకుంది అనుకోవచ్చు. హస్బెండే ఉన్నాడు అక్కడ. నాకు రీసెంట్లీ తెలిసింది ఏంటంటే మా తమ్ముడు చాలా దుర్మార్గుడు. ఆల్రెడీ ఫస్ట్ వైఫ్తో ఇట్లనే టార్చర్ చేసి ఇది డైవర్స్ తీసుకున్నాడు. సెకండ్ మ్యారేజ్ ఇది. ఈమెతో కూడా సరిగ్గా లేడు. ఇట్లనే బయట చిన్న చిన్న అఫేర్లు పెట్టుకునేవాడు. ఆ మధ్యలో గొడవలు అయితే నేనే సర్ది చెప్పానని వాళ్ళ బ్రదర్ రీసెంట్లీ నాకు చెప్పాడు. తన వైఫ్కి డైవర్స్ ఇచ్చేసి మా మిసెస్ నాకు డైవర్స్ ఇచ్చేసి ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటానని ఫిక్స్ అయ్యారట. అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. నీ భార్య ఫస్ట్ మ్యారేజ్ గురించి అడగలేదు, అందులో మొగుడున్నాడో లేదో తెలియదు, డైవర్సా చనిపోయాడో అనేది తెలీదు. 9 ఏళ్ల నుంచి ఫిజికల్ రిలేషన్ లేకపోతే అడగడు. రాత్రి నిద్ర కూడా పట్టకపోయేసారి ఒక్కోసారి పాప గుర్తొచ్చి. ఇప్పటికి పాపను చిన్నప్పుడు నేనే ఎక్కువ చూసుకునేవాడిని. ఆవిడ ఎందుకు గట్టిగా అరుస్తుంది, ఆవిడ ఎందుకు ఆ సర్జరీ చేయించుకుంది, బుజ్జి కన్నా బంగారం అని చెప్పి అవతలోడు ఎందుకు మెసేజ్ పెట్టాడు. బేసిక్ నాలెడ్జ్ అండ్ నీడ్ టు నో. నీ హక్కు, నీ భార్య ఏం మాట్లాడుతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎలా ఖర్చు పెడుతుంది అని తెలుసుకునేటటువంటి హక్కు ఒక మగాడిగా నీకు ఉంటుంది, ఒక భర్తగా నీకు ఉంటుంది. అది తెలుసుకోనప్పుడు ఇంట్లో వాళ్ళని కాదనుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు. ఆవిడ గురించి ఒక క్యారెక్టర్ తెలిసింది, అమ్మాయికి ఆల్రెడీ ఓ పెళ్లి అయిందని. సహజంగా ఒక మగాడు ఖచ్చితంగా ఆ పాయింట్ మీద పెద్ద గొడవే చేస్తాడు. నువ్వు తెలుసుకోవడానికి కూడా రెడీ అవ్వాలి, అడగడానికి రెడీ అవ్వాలి. అలా ఇలా ఒక నిప్పుని ఇట్లా పెట్టుకుని ఎంతకాలం దాచుకోగలవు? శరీరం కాలిపోతుంది ఇక్కడ. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. కూర్చోండి. సార్, మేడం ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే అండి, కూర్చోండి.
ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను ఇక్కడనే హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ ఉంటున్నాను. ఓకే. నాకు వచ్చేసి నేను హైదరాబాద్ 2014లో వచ్చాను. నేను ఒక స్టోర్లో సూపర్వైజర్గా వర్క్ చేసేవాడిని. అదే స్టోర్లో మా మిస్సెస్ వచ్చేసి ఒక బ్రాండ్కి ప్రమోటర్గా వర్క్ చేసేది. ఓకే. తను వచ్చేసి మేము అదే స్టోర్లో కంటిన్యూ అవ్వడం వల్ల తనతో నాకు పరిచయం ఏర్పడి మేము ఇష్టపడి ఒక 6 months తర్వాత మేము మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఏ ఇయర్లో జరిగింది సార్ ఇది? అది వచ్చేసి మాకు 2016లో జరిగింది. 2016 February 14th రోజే జరిగింది. యాక్చువల్లీ మ్యారేజ్ ఏంటంటే మా పేరెంట్స్కి ఇష్టం లేదు. వాళ్ళ పేరెంట్స్ తరపు నుంచి తను ఒప్పించుకొని వచ్చింది. నేను మా ఇంట్లో చెప్పాను, బట్ వద్దన్నారు. వాళ్ళు వచ్చేసి మా మిస్సెస్ వాళ్ళు వచ్చేసి ఆంధ్ర అండి. అది వచ్చేసి మా పేరెంట్స్ ఏమన్నారంటే వాళ్ళు ఎక్కడో ఆంధ్ర కదా, మనకు అంత పరిచయం ఉండదు, బట్ మన సైడ్ అయితే మనం చేసుకోవచ్చు అని చెప్పారు. నేను వచ్చేసి ఇష్టపడ్డాను, నాకు నచ్చింది అని చెప్పేసి ట్రై చేశాను ఇంట్లో. బట్ మా వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి నేను బయటకు వచ్చేసి తనను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది 2016 February 14th రోజు. వాళ్ళు ఉన్నారా మ్యారేజ్ అప్పుడు? మ్యారేజ్ అప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కొడుకు, అల్లుడు వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ వచ్చారు. మా మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 year లోపు 1 yearకి మాకు ఒక పాప పుట్టిందండి. పాప క్యారింగ్ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయినట్టు నాకు తర్వాత తెలిసింది. మీది సెకండ్ మ్యారేజ్? సెకండ్ మ్యారేజ్ తనతో. యాక్చువల్లీ అది కూడా మీకు ఎలా తెలిసింది? వాళ్ళ మామయ్య ద్వారా తెలిసింది. మేము వాళ్ళ ఊరికి వెళ్ళాం. పెళ్ళైన 7 months తర్వాత తెలిసింది. అప్పటికి ప్రెగ్నెన్సీ ఉంది. మీది లవ్ మ్యారేజే కదా? మరి ఫస్ట్ మ్యారేజ్ పంచాయతీ ఏంటి? అది నాకు తెలియదు. నేను చెప్పలేదా? అది నాకు చెప్పలేదు. నేను ఆ విషయం గురించి నాకు ఎప్పుడంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు విలేజ్ వెళ్ళినప్పుడు వాళ్ళ మామయ్య త్రూ నాకు తెలిసినప్పుడు ఇట్లా నార్మల్గా అడిగితే అది ఏం లేదు, అది అయిపోయింది, గొడవలు ఉండే, అది అయిపోయిందని చెప్పింది. మీ లవ్ ఎన్ని ఇయర్స్ అండి? 6 months మేడం. 6 months కి లవ్ మ్యారేజ్ చేసేసుకున్నావా? ఏం తెలుస్తుంది ఆ పిల్ల గురించి? ఓకే, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా నాకు ఇష్టపడి నేను చేసుకున్నాను. ఆ తర్వాత మాకు ఒక 2017 February 23కి పాప పుట్టింది. పాపను మేము వచ్చేసి ఈఎస్ఐలో హాస్పిటల్లో దాని క్యారింగ్ అవన్నీ చేసుకున్నాం. యాక్చువల్లీ వచ్చేసి మా రీటైల్ కాబట్టి మాకు ఈఎస్ఐ త్రూ వచ్చేసి మేము అది క్యారింగ్ అనేది దాంట్లో చేయించాను. అప్పుడు ఏంటంటే తన పేరెంట్స్ నుంచి వాళ్ళ ఫాదర్ నుంచి సపోర్ట్ లేదు తనకు. అంటే వాళ్ళ ఫాదర్ వచ్చేసి నార్మల్ చిన్న లేబర్ ఎంప్లాయ్ చేసుకుంటాడు. వాళ్ళ అమ్మ వచ్చేసి ఇళ్ళల్లో పని చేసుకుంటుంది. వాళ్ళ మమ్మీ కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అండ్ తనకు హెల్ప్ఫుల్గా ఉండేది క్యారింగ్ టైంలో. తనకు డెలివరీ అయిన నెక్స్ట్ 5 days తర్వాత ఇంటికి తీసుకొచ్చాం. ఇంటికి తెచ్చిన తర్వాత సంథింగ్ వాళ్ళ ఫాదర్తో వాళ్ళ సిస్టర్తో గొడవలు అయ్యేసరికి తను ఒకరోజు సడన్గా కాల్ చేసి నన్ను ఇంట్లో సరిగ్గా చూడట్లేదు, నాకు ఫుడ్ పెట్టట్లేదు అంటే నేను ఇమీడియట్లీ ఏం చేశాను, వద్దామని నేను చూసేసుకుంటా అని చెప్పేసి నేనే తీసుకొచ్చేసుకున్నాను పాపను. తనకి ఇంకా కుట్లు కూడా తగ్గలేదు మేడం. అలాంటి తను మా వైఫ్ను పాపను తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచేసుకుని. డెలివరీ అయిన ఎన్ని రోజులకి? డెలివరీ అయిన 3 monthsకే. 3 months కుట్లు చల్లారలేదా? లేదు, అదేంటి పాప వచ్చేసి హెవీ వెయిట్ అంటే 3.5 kgs పుట్టింది. బట్ స్టిచెస్ వచ్చేసి ఇంకా అప్పటికి తగ్గలేదు. తగ్గకపోయేసరికి కొంచెం లైట్ కూడా ఉండే. ఇక ఇంటి నేనే తెచ్చేసుకొని ఇంట్లో పనులన్నీ నేనే చూసుకునేవాడిని. తనకి ఏంటంటే ఇంకా బాలింత కాబట్టి ఏ పని చేసినా ఇబ్బంది అవుతుందని చల్లీల కాడికి పోనీయకుండా ఇంట్లో. అప్పటికైనా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? అప్పటికి మా డాడీ వాళ్ళు వచ్చారు. తను డెలివరీ అయిన తర్వాత మా డాడీ వచ్చింది, మా మమ్మీ వచ్చింది, చూసారు. అప్పుడు ఒప్పుకున్నారు. పాప పుట్టిన తర్వాత ఒప్పుకున్నారు. 1 year తర్వాత వచ్చేసి పాపకు 1 year బర్త్డే కూడా మా డాడీ పిలిపించి మరీ చేశాడు. యాక్చువల్లీ తను వద్దన్నది. మా మిస్సెస్ ఏమన్నా అంటే వద్దు, అక్కడ వద్దు, మనం ఇక్కడనే చేసుకుంటాం. లేదు, మా డాడీ చేద్దామన్నాడు. మ్యారేజ్ కూడా ఏం చేయలేదు, రిసెప్షన్ కూడా ఏం చేయలేదు, అట్లీస్ట్ ఇదన్నా పెద్ద చేద్దామని చెప్పి మా డాడీ వాళ్ళు ఒప్పించారు. మా డాడీ మా పెద్దనాన్న వాళ్ళు అందరూ ఒప్పించి తీసుకెళ్ళి అక్కడ బర్త్డే మంచిగా చేసుకున్నాం. బట్ ఆ బర్త్డే టైంలో వీళ్ళ మదర్ కూడా రాలేదు. ఏమో ఉద్దేశం ఉందో ఏమో, వీళ్ళ మదర్ అయితే బర్త్డేకి రాలేదు. తర్వాత కొన్ని రోజులు జరిగిపోయింది. ఇట్లా చిన్న ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చేది. ఏంటంటే నేను ఆ ఫస్ట్ మ్యారేజ్ గురించి అటెంప్ట్ చేయలేదు, వదిలేసాను. ఎందుకంటే మేము ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం, హ్యాపీ లీడ్గా చేస్తున్నాం, పాప ఉన్నది, సంతోషంగా ఉన్నాం. ఇదే టైంలో నాకు చిన్న డబ్బులు జమ చేసుకుంటూ ఒక ల్యాండ్ కొన్నాను. తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను. ఫస్ట్ ల్యాండ్ కాబట్టి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.